ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా హైప్ క్రియేట్ చేసి ఒక రేంజ్ తీసుకొచ్చినాడు కాబట్టి అతను డిప్యూటీ సీఎంగా ఉండడం అనేది మంచిది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్గా పోకుండా అది చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు. సో ఆయన ఈ పదవికి సరిపోతాడు అంటారా? 100% సరిపోతాడు. ఈ రోజు చూడండి జగన్ గారిని, ఈ రోజు మన లోకేష్ ని కూర్చోండి, అసలు జగన్ సబ్జెక్ట్ తెలుసా? ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా? ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చినాడా? ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, నేను పలానా ప్రాజెక్ట్ తెచ్చాను అనేది చెప్పాలా? ఏ రోజైనా మీకు చెప్పినాడా? లేదు. అంటే జగన్ గారికి అవగాహన లేదు, అతను కేసుల కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు. కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పునికి పూచుకున్నట్టు ఉన్నాడు, ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి. అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోతుంది. అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళ అన్న మాటల వల్ల పార్టీలో చీలకలు వచ్చే అవకాశం ఉందంటారా? ఒక రకంగా చాలా తప్పండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు. మొన్ననే అక్షింతలు కూడా వేసినాడు. ఈ విషయం గురించి పులి స్టాప్ పెట్టమని చెప్పినారు.